వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా యూట్యూబర్స్ అందరినీ కూడా సజ్జనర్ గారు వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటివరకు కూడా మనం చూస్తున్నాం. అయితే రీసెంట్ గా ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి ఒక బాధితుడు వచ్చాడు. నేను Fun88 అనే ఒక యాప్ ద్వారా బెట్టింగ్ ఆడాను, చాలా డబ్బులు నష్టపోయాను. సో ఇది అన్స్టాపబుల్ షోలో చూసే నేను ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. సో ఆ యాప్ కి సంబంధించి హోస్ట్ గా బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ షోకి సంబంధించి హోస్ట్ గా బాలకృష్ణ గారు ఉన్నారు. అలాగే ఆ షోని నిర్వహిస్తుంది అల్లు అరవింద్ గారు. మరి వారిని కూడా అరెస్ట్ చేస్తారా, మరి ఏంటి? సో ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో మరి సజ్జనర్ గారు ఈ యూట్యూబర్స్ పైన, ఆర్టిస్టుల పైన తీసుకున్న రియాక్షన్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బాలకృష్ణ, అల్లు అరవింద్, మరి వాళ్ళ మీద కూడా ఉంటుందా? అంటే ఇక్కడ బాలకృష్ణ, ప్రభాస్, లేకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చారు ఆ షోకి. అవును. సో ఈ వచ్చిన వాళ్ళందరికీ అంటే అక్కడ బ్రాండింగ్ జరిగింది. బ్రాండింగ్, సెట్ బ్రాండింగ్ అంటున్నారు. ఆ సెట్ బ్రాండింగ్ లో ఈ Fun88 అనేటువంటి దాన్ని కూడా వేశారు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బహుకరణాలు జరిగినాయి కదా, గిఫ్ట్ హ్యాంపర్స్, వాటి మీద కూడా వీటన్నిటి పేర్లు ఉన్నాయి. దానిలో ఈ Fun88 పేరు కూడా ఉంది. సో ఇది ప్రమోషన్ కోసం చేసేది, బ్రాండింగ్ కోసం అని చెప్తున్నారు కదా వాళ్ళు. ఎవరు తీసుకొస్తారు ఈ బ్రాండింగ్? ఆ సెట్ లోకి వేసేటువంటి సినిమా సెట్లో కూడా బ్రాండింగ్ ఉంటుంది. సినిమాలో ఇన్సైడ్ బ్రాండింగ్ ఉంటుంది. ఇన్సైడ్ బ్రాండింగ్ అనేది ఒక వ్యాపారం. అంటే మీరు ఒక స్ట్రీట్ ఫైట్ తీస్తూ ఉంటారు, అక్కడ కొన్ని లోగోలు, కొన్ని హోర్డింగ్స్ కనిపిస్తాయి. ఇదంతా బ్రాండింగే. దానికి డబ్బులు సేకరిస్తారు, డబ్బులతోనే జరుగుతుంది ఆ పని. సో అలాగే ఈ సెట్ లో కూడా జరిగింది. ఈ సెట్ ఎవరిది? ఆ షో ఎవరిది? ఆహాది. అవును. సో ఆ బ్రాండింగ్ వ్యవహారం అంతా డిజైన్ ఎవరు చేసుంటారు? ఆహా టీం చేసుంటుంది ఖచ్చితంగా. సో కేసు ఎవరి మీద పెట్టాలి ఇప్పుడు? ఆహా మీద పెట్టాలి, అల్లు అరవింద్ మీద పెట్టాలి. సో అల్లు అరవింద్ మీద కేసు పెట్టాలి. బాలకృష్ణకి తెలిసి అంటే అంత డీటెయిల్లోకి వెళ్ళుంటాడు ఆయన. మీరు అంటే ఒక తప్పు, ఇప్పుడు ఎవరైనా సరే ఒక సెట్లో ఒక నటించటము లేకపోతే ఏది చేసినా అంటే ఆర్టిస్ట్ అనేవాడు ఎంత కాన్షియస్గా ఉండాలో ఈ ఇన్సిడెంట్ నుంచి మాకు తెలుస్తోంది. బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ షోకి వెళ్ళటం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు అనుకుంటే కుదరదు. అది అక్కడికి వెళ్ళి, అయ్యా మీరు ఏం సెట్ చేస్తున్నారు, ఆ సెట్లో బ్రాండింగ్ ఉందా, ఏ సంస్థలని బ్రాండ్ చేస్తున్నారు, ఇవన్నీ కనుక్కుని వీటన్నిటి గురించి ఎంక్వైరీ చేసి ఇందులో ఏవి జెన్యూన్, ఏవి నాట్ జెన్యూన్, మీ దానిలో జెన్యూన్ కానీ 2-3 పేర్లు కనిపిస్తున్నాయి, వీటిని బ్రాండింగ్ నుంచి మీరు తొలగించగలిగితే నేను వస్తాను. ఇది మిమ్మల్ని కించపరిచినట్టు లేకపోతే అక్కడ హోస్ట్ గారిని కించపరిచినట్టు కాదు, నాకు దాని పట్ల అభ్యంతరం ఉంది అని చెప్పచ్చు. అలాగే ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయవచ్చు. అవును. ఫలానా షోలో ఫలానా బ్రాండింగ్ వలన నేను ఆ షో బహిష్కరిస్తున్నాను. నేను బహిష్కరిస్తున్నానంటే ఇన్ ది సెన్స్ అది ఉందనే, అంతే తప్ప ఆ హోస్ట్ పట్ల నాకు అగౌరవం లేదు, పరిపూర్ణ గౌరవం ఉంది. అలాగే ఆ యాప్ ఎవరైతే ఇప్పుడు ఆహా కూడా ఒక యాపే కదా, ఆహా అనేటువంటి యాప్ యాజమాన్యం పట్ల కూడా నాకు గౌరవం ఉంది. కానీ ఇది ఎందుకు వచ్చింది బ్రాండింగ్ లో, నేను నా విచక్షణ మేరకు వద్దనుకుంటున్నా అని ఒక పేపర్ ప్రకటన ఇస్తే ఇంకా అద్భుతంగా ఉండుండేది. కానీ అంత కాన్షియస్ గా ఆలోచించకపోవడం వల్లనే ఇప్పుడు ఆల్రెడీ కేసులో ఇరుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత డీటెయిల్డ్ గా ఆలోచించక, అంటే బ్రాడ్ గా ఇది ఏ యాప్ అనే దానిలో ఒక జ్ఞానం ఉంటుంది. ఏది ఇప్పుడు మాకు తెలిసి చేసాం, తెలివి చేసాం ఇలా మారుతున్నారు. లేదు అదంతా జెన్యూన్ గానే ఉంది, నేను ఎండార్స్ చేశాను విజయ్ దేవరకొండ అన్నాడు. నేను ఎప్పుడో 9 ఏళ్ల క్రితం చేశానని ప్రకాష్ రాజ్ గారు అంటున్నాడు. మీరు 9 ఏళ్ల క్రితం చేసినా ఏదో అన్ని వెరిఫై చేసుకున్నా దాని పరమోద్దేశం ఏమిటో మీకు తెలుసు కదా. ఆ పరమోద్దేశం ఏమిటి? Fun88 కావచ్చు, ఆళ్ళు చేసింది కావచ్చు. దీని పరమోద్దేశం జనాల్ని బెట్టింగ్ వైపు లాగటం. బెట్టింగ్లు రకరకాలుగా జరుగుతాయి. ఇప్పుడు సంక్రాంతికి కోళ్ల పందాలు ఎక్కడో జరుగుతాయి భీమవరం దగ్గర. అవును. అక్కడ జరిగే కోళ్ల పందాలకు ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్లు కట్టిస్తారు.
అక్కడ కెమెరాలు పెట్టి లైవ్ ఇస్తారు. ఈ లెవెల్లో జరుగుతోంది కథ. అలాగే ఎన్నికల మీద బెట్టింగ్ చూసాం మనం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. ఢిల్లీ ఎలక్షన్ లో ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు. కేజ్రీవాల్ గెలుస్తారా గెలవడా బెట్టింగే. ఎనీ ఐటమ్ బెట్టింగ్. అవును. అంటే జూదంలోకి ప్రమోట్ చేస్తున్నారు మీరు ప్రపంచాన్ని. ఈ జూద ప్రపంచంలోకి ప్రమోట్ అయిపోయి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు అనేక మందిని చూసాం మనం మహాభారతం నుంచి. ధర్మరాజు అనే పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? జూదం అనేది ఎంత ఇబ్బందికరమో ప్రమాదకరమో ఆ పాచికలు జూదమే కదా. అవును. జూదం అనే మాట వాడారు వాళ్ళు దానిలో. సో అదే మీరు ఆన్లైన్లో చేయిస్తున్నారు. దాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, ఎండార్స్ చేస్తున్నారు. మీ ముఖాలు చూసి చాలా మంది దానిలో ఎంటర్ అవుతున్నారు, కాలిపోతున్నారు, తగలబడిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఆ జ్ఞానం ఉండాలిగా మీకు. ఎక్కడ ఏ ఏరియాలో మనం ప్రమోట్ చేస్తున్నామని. ఆ ప్రమోట్ చేస్తున్న ఏరియాలో మీకు ఒక జ్ఞానం ఉంటే మీరు అప్పుడే వద్దని చెప్పేవారు. అవును. నేను ప్రమోట్ చేశాక అది తప్పని తెలుసుకుని ఆ తర్వాత చేయలేదు, ఇది ఎప్పుడో 9 ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పినప్పటికీ తప్పు కాకుండా పోదు. ఎందుకంటే దాన్ని మీరు చేయకపోవచ్చు తర్వాత, కానీ మీరు చేసినటువంటి ఆనాటి వీడియో, ఆనాటి ఫుటేజ్, ఆనాటి వ్యవహారాలు అవన్నీ రకరకాల చోట్ల వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అది మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ముఖం చూసి చాలా మంది తగలబడిపోవచ్చు. దానికి అవకాశం ఇచ్చింది మీరే అయి ఉంటారు. దానికి బాధ్యత, నైతిక బాధ్యత మీరు వహించి తీరాల్సి ఉంటుంది. అందుకని చాలా మంది ఈ ఏరియాలో రకరకాలుగా ఇరుక్కున్నారు. ఈ బ్రాండింగ్ వ్యవహారం అరవింద్ గారికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే ఆ సెట్ వ్యవహారం బ్రాండింగ్ చేస్తారు, ఎంత వస్తుంది అని చెప్తారు అక్కడ, ఓకే. కానీ ప్రతిదీ క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు జ్ఞానం వస్తోంది. నిజంగానే దీన్ని జ్ఞానంగా స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకుంటారా, ఆపుతారా, ఎలా చేస్తారు, మీ మెకానిజం ఏమిటి, దానికి సంబంధించి మీరు ఏ ఏర్పాటు చేసుకుంటారు అనేది పరిశ్రమ నుంచి కూడా ఒక మాట రావాలి. పోనీ ఛాంబర్లో ఒక సెల్ పెట్టండి, గవర్నమెంట్ సెల్ పెట్టాలని ఇందాక చెప్పాను నేను. అంటే ఎవరైనా సరే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, లేదు ఎవరి గురించి అయినా ప్రమోషన్ చేస్తూ ఒక మాట మాట్లాడాలంటే, ఈ సంస్థ జెన్యూన్ అవునా కాదా అని తెలుసుకోవడానికి తను వ్యక్తిగతంగా తన పిఆర్ టీము నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాకుండా, ప్రభుత్వంలో కూడా ఒక విభాగం ఏదైనా ఉంటే సైబర్ క్రైమ్తో లింక్ అయ్యి, బాబు నన్ను బలానా వాళ్ళు అడుగుతున్నారు ఇది ప్రమోట్ చేయమని, చేయొచ్చా చేయకూడదా అంటే వాళ్ళు ఒక్కసారి దాన్ని వెరిఫై చేసి, వాళ్ళ రికార్డుల ప్రకారం వెరిఫై చేసి ఎస్ఆర్ నో చెప్తే దాన్ని బట్టి వీళ్ళు చేస్తారు. అలా ఒక విభాగం పెడితే మంచిది అని అనుకున్నాం. అక్కడ మాత్రమే కాదు, ఛాంబర్లో కూడా పెట్టచ్చు కదా. ఛాంబర్లో కూడా ఒక విభాగం పెట్టి మీ సభ్యులే కాబట్టి, వాళ్ళు మా అసోసియేషన్తో ఉన్నా ఏ అసోసియేషన్తో ఉన్నా వాటన్నిటికీ మదర్ బాడీ మీదే కాబట్టి ఛాంబర్లో ఒక వ్యవస్థ పెట్టి, మీరు అలాగే యాంటీ పైరసీ సెల్ అని ఒకటి పెట్టారు గతంలో, అది ఇప్పుడు నిష్క్రియ పరత్వంలో ఉంది. అలాగే మీరు ఇంకొక సెల్ పెట్టి ఎవరైనా సరే ఇదిగో నన్ను వాళ్ళనోడు ఎండార్స్ చేయమని అడుగుతున్నాడు, వీడు చేయించో చేయకూడదా అని ఒక ఆన్లైన్లో ఒక కాగితం పడేస్తే, చేయొచ్చు చేయకూడదు అని ఒక వాక్యం వాళ్ళు ఇటు పడేస్తే, దీని ఆధారంగా చేసామని చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది కదా. రైట్ సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలియక చేశాననే చెప్తున్నారు. తప్పే. మరి ఇప్పుడు యాహ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు కూడా తెలియక చేశారు అనుకుంటే, తెలియక చేస్తున్నా మరి ఇప్పుడు తెలియక చేస్తున్నా తప్పే అని చెప్పి నిర్ధారించి వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తేనే ఈ ఎండార్స్మెంట్ చేసేటువంటి బ్యాచ్లన్నీ ఆగుతాయి. ఎండార్స్మెంట్ కాదు, అది బ్రాండింగ్. అలాగే సజ్జనర్ గారు మరి ఆయన దృష్టికి ఇది వెళ్ళలేదు అంటారా? ఇప్పుడు వెళ్తుంది కదా, కేసు ఎవరో వచ్చాడు కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్. అవును, పోలీస్ స్టేషన్ దీనికి సంబంధించిన వివరాలన్నీ రాసుకుని ఉంటారు కదా. వాడు క్లియర్ గా చెప్తున్నాడు కదా, ఫలానా ప్రోగ్రామ్ లో చూశానని. ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి తాలూకా ఆ తల మీద ఉన్న నమ్మకంతోనే వీడు ఎక్కడో డబ్బులు పెట్టి కాల్చుకున్నాను అని చెప్తున్నాడు. ఆ కంప్లైంట్ కి విలువ ఇవ్వాలి కదా. అసలు జరిగేది ఇది జరుగుతోందనే కదా మీరు కేసులు పెడుతోంది.